నమస్తే ఎన్ఎన్ న్యూస్ కు స్వాగతం. పోడు రైతుల గుడిసెలు పంటలు ధ్వంసం చేసిన అటవీ అధికారులు. 6 మంది ఆదివాసీ మహిళల అరెస్టు. $25 లక్షల విలువ చేసే గంజాయి పట్టివేత. 45 బస్తాల్లో 1000 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు. మరోసారి మానవత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కంటి చూపు కోల్పోయిన బాలుడికి 7 లక్షల ఆర్థిక సహాయం. ప్రజలను మోసం చేయడానికి ఎన్ని విద్యలు ఉంటే అన్ని విద్యలు ఉపయోగిస్తున్న చంద్రబాబు పవన్. మాజీ మంత్రి రోజా మండిపాటు. మంచిర్యాల జిల్లా దమ్మనపేట అటవీ ప్రాంతంలో పోడు రైతుల గుడిసెలు పంటలు ధ్వంసం చేశారు అటవీ శాఖ అధికారులు. 3 జేసీబీలతో 80 ఎకరాల పంట ధ్వంసం చేశారు. 300 మంది ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకున్న 16 మంది ఆదివాసీ మహిళలను అరెస్టు చేశారు పోలీసులు. మీడియాపై ఫారెస్ట్ అధికారుల వైఖరి నశించాలి. మీడియాపై ఫారెస్ట్ అధికారుల వైఖరి నశించాలి. మీడియాపై ఫారెస్ట్ అధికారుల వైఖరి నశించాలి. డిఎఫ్ఓ వెంటనే కావాలి. డిఎఫ్ఓ వెంటనే కావాలి. ఆకులుగా తీసుకెళ్ళి కింద కూర్చుంటారు. సరే కొన్ని వచ్చినాయి, నేను మీకు పంపిస్తాను చూడండి. రైట్, ఓకే. మనల్ని అయితే ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర అడ్డుకున్నారు, లోపల ఏం చేస్తున్నారు అనేది తెలియదు. ఓకే, కూర్చున్నాం. ఎవరు వస్తారు? అధికారులు ఎవరికి అధికారులు? ఫారెస్ట్ అధికారులు. ఫారెస్ట్ లో పోతలేము. మేము ఫారెస్ట్ లో పోతలేము అంటున్నా. ఫారెస్ట్ లో పోతలేము అంటే మీరు ఫారెస్ట్ లో దౌర్జన్యంగా లేడీస్ స్నానాలు చేస్తా ఉంటాం, మీరు దాడులు చేస్తాను. బాగుండదు, గొడవలు బాగా దారి తీసినట్టు అవుతుంది. మీరు ఎందుకు నెట్టుతున్నారు? మీరు ఎందుకు నెట్టుతున్నారు? ఆదివాసులను మభ్య పెట్టి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అమ్మాయి అడవిని కాపాడాలి మేము. ఇప్పుడు మమ్మల్ని ఓనియకపోతే వదరం బాగుండదు. మీరు విలేకరులను అడ్డుకున్నారు. విలేకరులను అడ్డుకొని మా వాళ్ళని ఏం చేస్తున్నారు అక్కడ? మరి ఎవరిని ఏం చేయకపోతే మమ్మల్ని ఎందుకు పోనీయట్లేదు మీరు? మేడం, ఒకటి మీ పై అధికారి ఫోన్ చేస్తే మీరు వచ్చారు, మా జాతికి అన్యాయం జరుగుతుందంటే మేము అక్కడికి వచ్చినాం. కానీ మేము కొట్లాడాలి, చేయడానికి రాలేదు. అందరూ మాట్లాడకూడదు. నీ ఇన్ఛార్జ్ ఎవరు? ఇన్ఛార్జ్ బాధ్యతలు మాట్లాడతా పక్కన జరగండి అని చెప్పి లేడీ గారు కూడా చూడకుండా మీరు లేడీస్ అని చెప్పేసి మీరు లేడీస్ మీద చేస్తారని అంటారు. మేము మాట్లాడతాం. అల్లూరు జిల్లా గోమంగి వద్ద ఓ వాహనంలో తరలిస్తున్న 25 లక్షల విలువ చేసే 45 బస్తాల్లోని 1000 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. కంటిచూపు కోల్పోయిన బాలుడి కుటుంబానికి 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కంటి చికిత్స కోసం తన తల్లిదండ్రులు లక్షలు అప్పు చేశారని, తమకు సాయం చేయాలని జగ్గారెడ్డి దగ్గరకు వచ్చిన కామారెడ్డి జిల్లాకు చెందిన బాలుడు దీంతో తక్షణమే స్పందించి ఆర్థిక సహాయం చేయడంతో పాటు స్మార్ట్ ఫోన్ కూడా కొనిచ్చారు జగ్గారెడ్డి.
లోంకా తాండా, ఇతని వయసు 12 సంవత్సరాలు. 7 సంవత్సరాల క్రితం ఇతను కంటి చూపు పోయింది. ఇప్పుడు అక్కడ ఈ కంటి చూపు లేని స్కూల్ ఎక్కడ ఏది నిజామాబాద్ స్కూల్లో వీళ్ళు ఉన్నారు. అది గవర్నమెంట్ ఇదే. అక్కడ చదువుతున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి. ఎన్నో తరగతి? 5వ తరగతి. సరే, ఆల్రెడీ తను పాటలు ఎస్టీ బంజారా పాటలు ఆల్రెడీ మేము మనకు చూసాము. ఇప్పుడే ఏమంటుందని యూట్యూబ్ లో చూసినాము. చాలా పాటలు పాడింది. అయినా అసలు అంటే ఇది ఆల్రెడీ తెలుసు, అందరికి తెలుసు. విషయం ఏంటంటే ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు 3-4 ఏళ్ల నుంచి వీళ్ళొక 6 లక్షల అప్పు ఇతని కోసము. వీళ్ళ తండ్రికి 2 కిడ్నీలు మణిపూర్ అల్లర్ల బాధితులను కలిశారు ప్రధాని నరేంద్ర మోదీ. చురాచంద్పూర్లో హింసాత్మక ఘటనల కారణంగా నిరాశ్రయులైన వారితో మాట్లాడిన ప్రధాని మణిపూర్లో 7,300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు నేడు ప్రధాని శంకుస్థాపన చేశారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్లో యూరియా టోకెన్లు పంపిణీ చేస్తున్నారు పోలీసులు. అయితే టోకెన్ల కోసం ఎండలో వేచి చూస్తూ ఫిట్స్ వచ్చి పడిపోయాడు రాజు అనే రైతు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. రైతులంటే ఆసమాషిగా ఉందా అంటూ ప్రభుత్వంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరత ఉందంటే జైల్లో పెడతామని సీఎం బెదిరిస్తున్నాడని, మొన్న రాయలసీమ సభలో యూరియా కొరత లేదని సీఎం చెప్తున్నాడు. కొరత లేకపోతే ఇదంతా ఏంటి అని ప్రశ్నించారు రైతులు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేయడానికి ఎన్ని విద్యలు ఉంటే అన్ని విద్యలు ఉపయోగిస్తున్నారు.
విజన్ ఉన్న ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కట్టాలని అనుకున్నాడా? తొలిసారి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. జగనన్న ప్రారంభించిన 5 మెడికల్ కాలేజీలే కాకుండా మిగిలినవి కూడా తన సొంత వాళ్లకు అప్పగించేందుకు చంద్రబాబు నీతిమాలిన కుట్ర చేస్తున్నాడని విమర్శించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని మోసం చేయడానికి ఎన్ని విద్యలుంటే అన్ని విద్యల్ని ఈరోజు ఉపయోగిస్తున్నారే గాని చిత్తశుద్ధిగా మనకు ఓట్లేసిన ప్రజలకి మనం మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేకపోవడం దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు నాకు విజన్ ఉంది, సీనియారిటీ ఉంది అని చెప్పుకుంటాడే, మరి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తావు, ఇప్పుడు 4వ ముఖ్యమంత్రిగా పనిచేస్తావు. నువ్వు ఎప్పుడైనా ఒక మెడికల్ కాలేజ్ కి కట్టాలన్న ఆలోచన చేసావా? కట్టడానికి ప్రయత్నించావని నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ కు పోయినా ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ ని, పిహెచ్సిల్ని రెన్యువేట్ చేయడమే కాకుండా కొత్తగా అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా కట్టించి అన్ని రకాల ఫెసిలిటీస్ ని అందజేయడమే కాకుండా 17 మెడికల్ కాలేజీలు, వాటితో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రజలకి అందుబాటులో తేవాలి. పేద ప్రజలు డాక్టర్లు అవ్వటమే కాకుండా పేద ప్రజలకి నాణ్యమైన ఫ్రీ మెడిసిన్ కూడా వాళ్ళకి వైద్యం అందించాలన్న ఒక చిత్తశుద్ధితో పనిచేసిన వ్యక్తి. ఈరోజు ఆ 17 మెడికల్ కాలేజీలని పూర్తి చేయడం చేతగాక, అంటే దాదాపుగా 7 జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసేశారు. 5 జగనన్న ఉన్నప్పుడే 2023-24 లో ఓపెన్ చేసి క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మొన్న మధ్య ఒకటి స్టార్ట్ అయింది. పులివెందల్ది వాంటెడ్ గా కక్ష సాధింపుగా ఏ విధంగా చేస్తున్నారో అందరూ కూడా చూస్తున్నారు. మిగతా 10 ఈ 15 నెలల్లో కనీసం 15 కోట్లు కూడా కేటాయించకుండా వాటిని నిర్వీర్యం చేస్తూ కక్ష సాధింపుగా ఈరోజు ఆ మెడికల్ కాలేజీని తమకు కావాల్సిన వాళ్ళకి అప్పచెప్పడం కోసం ప్లాన్ ప్రకారం ఎలా చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఈ నీతిమాలిన ప్లాన్లు, నీతిమాలిన రాజకీయాలు, వీళ్ళ దోపిడీ కోసం మెడికల్ కాలేజీల్ని అంటే లక్షల కోట్లు విలువ చేస్తాయి భవిష్యత్తులో. అలాంటి మెడికల్ కాలేజీల్ని విత్ హాస్పిటల్స్ తో తమకు కావాల్సిన వాళ్ళకి పప్పు బెల్లల్లాగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇచ్చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నిజాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయగానే వాటికి సమాధానం చెప్పాల్సిన సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఎందుకు తన మంత్రుల్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టడానికి ఈరోజు పంపిస్తున్నారని నేను అడుగుతున్నాను. ఎంత సిగ్గుచేటంటే ఈరోజు హోంమంత్రి అనిత గారు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రెజెంటేషన్ చూస్తుంటే అది ఒక ప్రెజెంటేషన్ లాగా లేదు, అనిత ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. ఆమె ఏదైతే వీడియోలు చూపించిందో అవన్నీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తయారు చేయించిన ఫేక్ వీడియోస్ ని ఏ విధంగా ఆమె ప్రజెంట్ చేసిందో మనం అందరం కూడా గమనించగలిగాం. ఈ రాష్ట్రాన్ని అప్పనంగా తాకట్టు పెట్టి దాదాపుగా 1,97,000 కోట్ల రూపాయల్ని 15 నెలల్లో అప్పు తీసుకొచ్చారు కదా. ఎందుకు మీరు 5,000 కోట్లు కూడా ఖర్చు పెట్టి ఈ 10 మెడికల్ కాలేజీని ఎందుకు ఫినిష్ చేయలేకపోతున్నారు? ఆ డబ్బులు ఏమైనాయి అంటే సమాధానం లేదు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ఈ నెల 17న రక్తదాన శిబిరం, 75 యూనిట్ల రక్త సేకరణ లక్ష్యం, 18న స్వచ్ఛ భారత్ కార్యక్రమం, 19న విద్యార్థుల చిత్రలేఖనం పోటీలు, శక్తి కేంద్ర ప్రభారీలను ప్రముఖులను నియమించి బూత్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు బీజేపీ నాయకులు. నాయకత్వం బండి సంజయ్ గారి నాయకత్వం బండి బీజేపీ బీజేపీ జిందాబాద్. 5 చూసుకోవాలి, 5 తీసుకురావాలి. రక్తదాన శిబిరాన్ని విశాఖపట్నంలో ఏదో ఒక చోట ప్లేస్ ఫిక్స్ చేసి నాగార్జున, సరుపక్క, రాజేందర్ వీళ్ళు అందరికి ఇంటిమేషన్ ఇవ్వడం కానీ, ప్రోగ్రాంలో ఏదైనా ఫెసిలిటీస్ కానీ, లంచ్ కానీ, లంచ్ సాయంత్రం మిగతా అంతా ప్రోగ్రామ్ కోఆర్డినేషన్, ఫంక్షనాలు ఎడబెట్టాలి అవన్నీ వీళ్ళందరూ ప్రోగ్రామ్కి అందరికి కార్యక్రమాన్ని ఫోన్ చేయాలి. ఫోన్ చేసి కార్యక్రమం వేయడం వాళ్ళే డిసైడ్ చేయాలి. ఇవన్నీ వాళ్ళు చూస్తారు. ఆ రోజు మాత్రం కంపల్సరీ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలి. కానీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో దీర్ఘకాలను రకవచ్చాల
తప్పక కాబట్టి వాళ్ళు ఏదైనా ఒక 4-5 స్కూళ్ళల్లో వాళ్ళందరికీ ఇంటిమేషన్ ఇచ్చి చిత్రలేఖనం పోటీ గురించి వాళ్ళకి చెప్తారు. ఇంటిమేషన్ ఇచ్చి 19వ తేదీ రోజు చిత్రలేఖనాన్ని మా ఆధ్వర్యంలో జరిపించి ఆ రోజే పేపర్ కలెక్షన్ చేసి ఒక ఉపాధ్యాయులు పెట్టి పేపర్ కలెక్షన్ చేసి ఆ రోజే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆ రోజే చేద్దాం. మిగతా రోజు చేద్దాం ఉండదు. అదే రోజు సాయంత్రం వరకు ఆ స్కూల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మీటింగ్ రోజు 1st, 2nd, 3rd ఉంటుందని చెప్పాలి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. ఇంకోటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్గా కొడి వెంకటేశం ఉంది. ఆ రోజు మనం ప్రోగ్రామ్ డిసైడ్ చేసినప్పుడు కార్యక్రమం ఎక్కడ ఉండాలి, ఎక్కడ కొద్దిగా చెప్తానో అదే ఉన్న కాడ ప్రోగ్రామ్ డిసైడ్ చేయాలి. డిసైడ్ చేసి మున్సిపల్ వాళ్ళకి చెప్పాలి. మున్సిపల్ వాళ్ళకి చెప్పి ఒక బాధ ఒక అక్క ఒక బండి అప్పుడు మనం మన కాడ బండి పెట్టుకుంటారు. వాళ్ళు మున్సిపల్ వాళ్ళకి ఫోన్ చేసి స్వచ్ఛ భారత్ కార్యక్రమం 18వ తారీఖు అందరికి ఫోన్ చేయాల్సిన బాధ్యత మీరు. వాళ్ళు చేస్తారు. వాళ్ళతో పాటు కూడా ప్రోగ్రామ్ 18వ తారీఖు ముందే బిఫోర్ చేయాలి. బిఫోరే నువ్వు ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రెస్ కాలేజ్ ఇవన్నీ చూసుకోవాలి. ఓకేనా? మహిళా మచ్చ మీరు దీప్ కాక చోటసారి పక్క చాలా వీళ్ళు ముగ్గురు మహిళా మచ్చ ఆధ్వర్యంలో జరిగే ప్రోగ్రామ్ చూసుకుంటారు. దానికి సాయం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు కామ్రేడ్ జోగినిపల్లి ఆనందరావు, బద్దం ఎల్లారెడ్డి, చిట్యాల ఐలమ్మ, సింగిరెడ్డి భూపతిరెడ్డి, కరోళ్ల నరసయ్య ఇలా ఎంతోమంది యోధులు వెట్టి చాకరికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా, కుల వివక్షకు వ్యతిరేకంగా ఇలా అనేక పోరాటాలు చేసి పేద ప్రజలకు అండగా నిలబడ్డారని గుర్తు చేసుకున్నారు కమ్యూనిస్టు నాయకులు. జోహార్ కామ్రేడ్ ఆనందరావు గారికి, జోహార్ కామ్రేడ్ జోగినిపల్లి ఆనందరావు గారికి, జోహార్ కామ్రేడ్ జోగినిపల్లి ఆనందరావు గారికి, జోహార్ కామ్రేడ్ జోగినిపల్లి రవీంద్రరావు గారికి. సాధిద్దాం అమరుల ఆశయాలను, సాధిద్దాం అమరుల ఆశయాలను, సాధిద్దాం అమరుల ఆశయాలను. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ 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 సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. రైతాంగ సాయుధ పోరాట అమర వీరులకు జోహార్ జోహార్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమర వీరులకు జోహార్ జోహార్. కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను, కొనసాగిద్దాం. జోగినిపల్లి ఆనందరావు గారికి జోహార్ జోహార్. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. పోరాడదాం రైతుల పక్షాన, పోరాడదాం పేదల పక్షాన, పోరాడదాం పెట్టుబడిదారికి వ్యతిరేకంగా. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. సాధిద్దాం జోగినిపల్లి ఆనందరావు గారి ఆశయాలను, సాధిద్దాం జోగినిపల్లి ఆనందరావు గారి ఆశయాలను. ఒకసారి ఇట్లా అందరం తీసి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మానవాడ గ్రామం లోపల కామ్రేడ్ జోగినిపల్లి ఆనందరావు గారి అమరుడు స్తూపం దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యం లోపల ఘనంగా గ్రామస్తుల ఆధ్వర్యం లోపల ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. మరి తెలంగాణ సాయుధ పోరాట అమరత్వంలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అమరుల జ్ఞాపకాలను తరించుకొని మనం జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. మరి ఇలా తెలంగాణ సాయుధ పోరాటం లోపల ఆ రోజు దొరలకు, దేశ్ముఖులకు, జాగీర్దారులకు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి జరిగిన చరిత్ర ఈ రోజు చరిత్రను వక్రీకరించుకుంటా ఈ రోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాంటి వాళ్ళు ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో హిందూ ముస్లింగా పంచాయతీ చిత్రీకరించి ఇలా చరిత్రను తప్పుదారి పట్టించే పరిస్థితులు ఇలా ఇక్కడున్న యావత్ విద్యార్థి లోకం, సమాజం అర్థం చేసుకోవాలి. మరి తెలంగాణ పోరాటంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో ఈసమెత్తు కూడా భాగం లేని ఇలా బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు
చరిత్రను వక్రీకరించి ఇలా హిందువుల పోరాటంగా చిత్రీకరించడం అనేది జరుగుతుంది. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఆ రోజు భూస్వాములకు దొరలకు వ్యతిరేకంగా కేవలం ప్రాణాలు అర్పించింది కూడా కేవలం కమ్యూనిస్టు యోధులే. కాబట్టి ఈనాటి విద్యార్థులు కూడా ఈనాటి యువత కూడా అర్థం చేసుకోవాలి. ఇలా బీజేపీ RSS ట్రాప్ లో పడకుండా చరిత్రగా చెప్పుకునే రకంగా ఉండాలి. కానీ ఇలా బీజేపీ తన వక్రబుద్ధితోటి అధికార దాహం కోసం ఇలా తెలంగాణ రాష్ట్రంలో పీఠం ఎక్కేందుకు తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టిస్తుంది. యువత కూడా మేల్కోవాలి. ఇలా హిందూ ముస్లిం పంచాయతీగా చిత్రీకరించు రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు తప్ప ఈ ఉద్యమంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా త్యాగం చేసిరంటే అమరులైరంటే కేవలం కమ్యూనిస్టు పార్టీ నాయకులే. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో వెట్టి చాకిరికి వ్యతిరేకంగా కొట్లాడిరు తప్ప కానీ ఇలా ఈ సమ్మెత్తు కూడా బీజేపీ వాళ్ళకి లేదని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇలా బోయిన్పల్లి మండలం మానవాడ గ్రామంలో పెద్ద ఎత్తున ఇక్కడున్న కామ్రేడ్ జోగినిపల్లి ఆనందరావు గారికి నివాళులు అర్పించడం జరిగింది. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాచల్ రాంజయ్య 3 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. సార్ ఇస్తాడు అక్కడ దూరంలో అయి కొడతాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో సిఐటియు జిల్లా అధ్యక్షులు అన్నల్ దాస్ గణేష్ పాల్గొని పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, ట్రెజరీ ద్వారా ప్రతి నెల వేతనాలు అందివ్వాలని నినాదాలు చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులపై కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులు వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత పెండింగ్ వేతనాలు వెంటనే పెండింగ్ వేతనాలు వెంటనే పెండింగ్ వేతనాలు వెంటనే జిందాబాద్ సిఐటియు గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత
తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ళు గోసపడితే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో గత 2 ఏళ్ల నుంచి ప్రతి నెల వేతనం అనేది ఎలా ఉంటుందో తెలియని పరిస్థితిలో గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారు. మా తెలంగాణ ఆడబిడ్డ, మా దళిత బిడ్డ, మా సీతక్క మా పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిందని మేము చాలా సంతోషపడ్డాం. ఆమె మంత్రి కాగానే మా సమస్యల్ని వినతి పత్రాల రూపంలో అనేక మార్లు అందించడం జరిగింది. కానీ గత 2 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు ప్రతి నెల వేతనం అనేది అందని ద్రాక్ష లెక్క మారింది. ఇప్పుడు రాబో పెద్ద పండుగ తెలంగాణలోనే దసరా బతుకమ్మ అనేది పెద్ద పండుగ. 2 నెలల నుంచి వేతనాలు లేవు. అధికారులకు చెప్తే వేతనాలు అడగద్దు, పని మాత్రం చేయండి అని చెప్తున్నారు. అయ్యా మరి మాకు కడుపున్నది, మీ లెక్కనే మాకు కడుపున్నది, మీ లెక్కనే మాకు భార్య పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళు ఏం తిని బతకాలని అడిగితే మాకు తెలియదు, మీరు పని మాత్రమే చేయాలి కానీ వేతనాలు అడగద్దని చెప్తున్నారు. మేము ఇది ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి, మీరు ఎన్నికల సమయంలో మా సమ్మె టెంట్ల వద్దకు వచ్చి ఏం చెప్పారో మీకు గుర్తుందా అని అడుగుతున్నాం. ఆ విషయాల్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఈ మధ్య మీ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, కమ్యూనిస్టులు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో విఫలంగా వచ్చు కానీ ఉన్న ప్రభుత్వాన్ని కూడగొట్టడానికి సిద్ధంగా ఉంటారని. మేము మీకు ఒకటే చెప్తున్నాం, గ్రామ పంచాయతీ కార్మికులతో పెట్టుకుంటే మీ ప్రభుత్వాన్ని కూర్చడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్తున్నాం. ఈ నెల 25 లోపు పెండింగ్ వేతనాలు చెల్లించకపోతే ఈ నెల 26 నుంచి నిరవధిక సమ్మెకు గ్రామ పంచాయతీ కార్మికులు వెళ్తారని చెప్తున్నాం. ఈ నెల 25 లోపు జిల్లా వ్యాప్తంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 12 మండలాల్లో అన్ని ఎంపీడీఓల కార్యాలయం ముందు మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ నెల 25 లోపు పెండింగ్ వేతనాలు చెల్లించకపోతే ఈ నెల 26 నుంచి సద్దుల బతుకమ్మ నుంచే గ్రామ పంచాయతీ కార్మికులు నిరాకరణ దృష్టి చేస్తారు. ఈ సమ్మెకు పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వంది, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులది అవుతుంది. అధికారులది బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మేము ముందస్తుగా చెప్తున్నాం, తెలంగాణలోనే పెద్ద పండుగ. ఈ పండుగకు మా కార్మికులు ఉపసంహరించాలని చూస్తే మేము రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రజాప్రతినిధుల్ని అధికారుల్ని బదనాం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్తే.